ఆంధ్రప్రదేశ్ బాలల హక్కు కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో బాల్య వివాహ నిర్మూలన చట్టంపై డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. చైల్డ్ రైట్స్ అడ్వకేటీ ఫౌండేషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు గంజమాల దేవి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాల్ పద్మతో కలిసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు జీవో నంబర్ 31, 39 గురించి వివరించారు. అదేవిధంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. అంతేకాకుండా దీనికోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సూర్యచక్రవేణి, డిఎల్డిఓ రాజు, సిడిపిఓ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. డివిజన్ లో బాల్య వివాహ నిరోధక చట్టంపై క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన మహిళా సంరక్షణ కార్యదర్శులకు, అలాగే మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సిడిపిఓ గారికి, అలాగే సూపర్వైజర్స్ అందరూ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 31, 39 అనేటటువంటి 2 జీవోస్ ను కూడా ఈ బాల్య వివాహాన్ని నిర్మూలించాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం అందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళకున్న రోలు రెస్పాన్సిబిలిటీ గురించి అవగాహన కల్పించి, అదే విధంగా ఈ రానున్న రోజులంతా కూడా ఈ మ్యారేజ్ సెషన్ కాబట్టి మన ప్రత్యేకించి ఈ జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఏ ఒక్క బాల్య వివాహం జరగకుండా ఒక మంచి ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలని మేము తెలియపరచడం జరిగింది. ఈ రోజు మరి యావత్ భారతదేశంలోనూ అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాల్య వివాహాలు అరికట్టే దినోత్సవంగా ఈ రోజు మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనూ, లేకపోతే నిరక్షరాస్యత వలన, కొంతమంది మూర్ఖత్వం వలన, కొన్ని అనారోగ్యాల కారణాల వలన తొందరగా పిల్లల్ని బయటికి పంపించాలనో, ఏదో ఒక కారణం చేత బాల్యంలోనే అంటే కనీసం 18 సంవత్సరాలు నిండకుండా పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపించడం జరుగుతుంది. దానివల్ల ఎదుర్కొనే పర్యవసానాలు, దానివల్ల వాళ్ళకి జరిగే అనర్థాల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇవి జరగకుండా ఉండడానికి ముందుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందుగానే మేము దీన్ని అడ్డుకట్టు వేయడానికి అనేది సత్విధాలుగా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. చైల్డ్ రైట్స్ కమిషన్ వారైతేనేమి, మేమైతేనేమి అందరం కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ లో బాల్య వివాహాలు అనేవి జరగకుండా, బాల్య వివాహాలు జరగకుండా ఉండే స్టేట్ లో ఫస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టారని పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాము. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎంఎస్కేలు అందరూ కలిపి బాల్య వివాహ నిరోధన చట్టాన్ని ప్రజల్లోకి అవగాహన తీసుకువెళ్ళడానికి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిబద్ధతతో పనిచేస్తూ జగనన్న సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిలో భాగంగా ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి, చిన్నపిల్లలకి బాల్య వివాహాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. సంక్షేమ పథకాలే కాకుండా మహిళా అభ్యున్నతిలో కూడా